ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. వారసులం అనే మాట చాలా గొప్పది. ఎవరు వారసులవుతారు? ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు ఆ ఆస్తి కొరకు వారసులవుతారు. ఈ లోకపరమైన వారసత్వం ఈ విధంగా ఉంటే, మరి క్రీస్తులో ఆయనతో పాటు శ్రమ పడితే ఆయనకు వారసులం అవుతాం. ఈ యొక్క చక్కని మాటలు, దేవుని పిల్లలు అవ్వడాలి అంటే ఆయనలో నిలబడి ఆయన పొందిన ప్రతి శ్రమను మనము అనుభవించగలగాలి. అయితే ఆయన పొందిన శ్రమ ఈ భూమి పైన ఎవరు కూడా ఇతరుల కొరకు అనుభవించింది కాదు. చేసిన తప్పును బట్టి మనుషులు శిక్షింపబడ్డారు. ఆయన చేయలేదు ఏ తప్పు, ఏ పాపము లేదు. పవిత్రునిగా పరిశుద్ధునిగా ఉన్న యేసయ్యను ఆ కలువరి సిలువనెక్కించినారు. ఎవరెక్కించినారు? ఈ ప్రశ్నకు సమాధానము మనమే ఎక్కించినాం. ఎందును బట్టి ఆయన సిలువ పైన మన కొరకై బలియాగము కావలసి వచ్చింది? మనము చేసిన అనేకమైన అపరాధాలు, పాపాలు. మరి ఇట్టి పాపము చేసిన వారము, అన్యాయపు బ్రతికిన మనము ఏ విధంగా ఆయనకు వారసులవ్వగలం? మనము వారసులము కాము. మనము త్రోసివేయబడ్డ వారం అవుతాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి ఆస్తంతా తనకు రావాల్సిన భాగాన్ని తీసుకొని దూరదేశానికి వెళ్ళి అన్యాయపు బ్రతికి అన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు తండ్రి ఇంటి గృహం జ్ఞాపకం వచ్చి వెళితే కనీసం పనివానైనగా బ్రతుకుతాను అంటూ బయలుదేరిన ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రికి వారసుడు కాకుండా పోయాడా? ఇంట్లో నుండి ధనాన్ని తీసుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు వారసుడే, వెళ్ళి పాడైపోతున్నప్పుడు వారసుడే. కానీ ఈ వారసత్వాన్ని, దేవుని సన్నిధానంలోని వారసత్వాన్ని, ఆయన శ్రమలలో కలిగి ముందు కొనసాగే వారసత్వాన్ని సంపాదించుకోవాలి అంటే ఆయన దగ్గరికి తిరిగి రావాలి. ఆయనతో కలిసి బ్రతకాలి. ఆయన నామాన్ని ధరించిన వారముగా ఈ లోకంలో ముందుకు ప్రయాణం చేయాలి. ఆయనతో కలిగి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు తప్పక వస్తాయి. ఆ శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే: యేసయ్య, నా కొరకై ఎన్ని శ్రమలు అనుభవించినావు. ఈ చిన్ని శ్రమ నీ కొరకు నేను తట్టుకొని నిలబడనా అంటూ ఆయన బలాన్ని పొందుకొని ఆయన వారసులముగా నిలబడాలి. ఊరికే వారసత్వం సంపాదించుకోలేం. ప్రక్కవాడు వచ్చి నేను నీ వారసుని అని అనలేడు. రక్తం పంచుకొని పుట్టినది వారసులవుతారు. ఈ వారసత్వాన్ని యేసయ్యలో సంపాదించుకోవాలి అంటే ఆయన రక్తంలో కడగబడ్డ వారంగా, ఆయన శ్రమలలో పాలిభాగం పంచుకున్న వారంగా, ఆయన్ను కలిగిన జీవితంలో ఇక్కట్ల నుండి ప్రయాణించడానికి కూడా ఏమాత్రం వెనుదీయని వారముగా నిలబడితేనే ఆయనకు వారసులు అవుతాం. అప్పుడే మన జీవిత ప్రయాణంలో క్రీస్తు తోటి వారసులం అవుతాం. మన ఈ వారసత్వం ఏ విధంగా ఉన్నది? ఒకవేళ మన జనకుడు అపవాది అనే మాట అనాల్సి వచ్చే దుస్థితి మాత్రం రావడానికి వీల్లేదు. మనల్ని వెలిగించి నిలబెట్టి నడిపిస్తున్న ఆ యేసయ్యకు పిల్లలముగా వారసులముగా బ్రతకాలే తప్ప మన జీవితాలలో
ఎక్కడ కూడా అపవాదికి చోటు లేని జీవితముగా జీవించాలి. మన కొరకే సిలువ వేయబడ్డాడు యేసయ్య. మన బ్రతుకులను మార్చుట కొరకు సిలువ వేయబడ్డాడు యేసయ్య. మన జీవితాలను పూర్తిగా పాపపు ఊబిలో నుండి బయటికి తీసుకుని వచ్చి వారసత్వం గూర్చిన మాట అడగడానికి వీలు లేని ఆ దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను తన కొరకు వారసులుగా నిలబెట్టినాడు. ఈ లోకం ముందు మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము ఎవరి వారసులమని ఇతరులు చెప్పుకునే విధంగా ఉంటున్నాం. ఎంత ఏమైనా ఏ చెడ్డ బ్రతుకు బ్రతికినా కానీ కూడా ఒక తండ్రి బిడ్డలను ఏమంటారంటే పలానా వ్యక్తి పిల్లలు అని మాట్లాడతారు. మరి మనం ఎలాంటి పేరును సంపాదించుకుంటున్నామో ఈ లోకంలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము తప్పులు భయంకరమైన పాపములు చేస్తూ అపవాది పంచన చేరి మన సృష్టికర్త అయిన దేవుణ్ణి తూలనాడే విధంగా మనము అపకీర్తి తెచ్చే విధంగా మనం మారుతున్నాము. మన వారసత్వం చాలా గొప్పది. ఈ వారసత్వాన్ని పొందుకోవడానికి మనం చేసిందంటూ ఏమీ లేదు. ఆ సిలువలో ఆ యొక్క భయంకరమైన శ్రమలలో ఆయన బలియాగమై మన బ్రతుకును ఇంత అందంగా మార్చి ఆయన సంపాదించిన ప్రతి విజయానికి మనల్ని వారసులుగా చేసినాడు. మరణం పైన గెలిచినాడు, పాపము పైన గెలిచినాడు. ఆ గెలుపును మనకిస్తున్నాడు. వారసత్వంగా అందుకోవాలంటే ఆయన కొరకే నమ్మకంగా బ్రతికే వారంగా ఉండాలి. శ్రమల దినాలలో పాటిస్తున్న వారుగా కొందరు ఉన్నారు. ఈ 40 దినాలు అయిపోతే శ్రమల దినాలు అయిపోయినట్టేనా? జీవితకాలం అంతా ఆయన సిలువను ఎత్తుకొని ఆయన కొరకు బ్రతికే వారసులముగా ఉండాలి. ఈ 40 దినాలు నిష్టగా ఉంటూ ఈ 40 దినాల తర్వాత తిరిగి మన పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతే మనము నటించిన వారమే అవుతాము తప్ప ఆయన కొరకు జీవించిన వారం అవ్వము. ఒకరోజు స్టేజ్ పైన డ్రామా వేయాల్సి వస్తే ఆ రోజు వేషం వేసుకుంటారు. ఎవరికి ఏ పాత్ర ఉండాలో ఆ పాత్ర వేషం వేస్తారు. ఆ వేషం వేసినంత మాత్రాన వాడు జీవితకాలం అంతా అదే పాత్రను కలిగి ఉంటాడా? కాదు. ఎప్పుడైతే ఆ యొక్క స్టేజ్ దిగి బయటకు వస్తాడో ఆ పాత్ర అక్కడితో ముగించబడుతుంది. కానీ ఈ లోకంలో బ్రతుకుతున్న మన జీవితంలో యేసయ్యను ధరించినట్టుగా ఆయన వారసులము అన్నట్టుగా మనము ఇతరులకు కాస్త చూపించి నటిస్తే వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. మనము ఆయన కొరకు నమ్మకంగా బ్రతికే వారముగా ఆయన కొరకు ముందుకు కొనసాగాలి. జీవితకాలం అంతా జీవించే వారముగా ఉందాం. ఆయన వారసత్వాన్ని బహుబలముగా నమ్మకంగా పొందుకునే వారముగా బ్రతుకుదాం. ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే మనము మన యొక్క వారసత్వాన్ని పోగొట్టుకోని వారముగా నిలబడదాం. మన కొరకు కలువరి సిలువలో రక్తాన్ని కార్చి మన కొరకే మన బ్రతుకులను మార్చి ఆయన కొరకు నిలబెట్టుకున్న ఈ జీవితంలో మనము ఏ విధంగా ఉంటున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఆయనకి ఇష్టలుగా నిలబడగలిగితే, ఆయన కొరకే జీవించగలిగితే, ఆయనలో నిలబడగలిగితే ఆ వారసత్వాన్ని అందుకొని మనం ముందు కొనసాగుతూ నిత్య రాజ్యంలో హక్కుదారులుగా చేర్చబడతాం. ఆ పరలోక రాజ్యంలో మన కొరకే సిద్ధపరిచిన ఆ యొక్క స్థలానికి చేర్చబడతాం. వారసులము కాకపోతే ఆ స్థలములోకి మనం వెళ్ళలేం. మనలో నిరీక్షణ లేని వారేముగా అయిపోతాం. మర్చిపోవద్దు, ఈ నమ్మకమైన ప్రయాణంలో యేసయ్యను బహుబలముగా అంటి పెట్టుకొని అడుగులు ముందుకు వేసే వారముగా ఉందాం. ఆయన మన యజమాని, మన తండ్రిగా ఉన్నప్పుడు ఆ వారసత్వాన్ని నమ్మకంగా అందిపుచ్చుకొని ముందుకు కొనసాగే వారముగా ఉందాం. భయపడొద్దు, దిగులు చెందొద్దు. నీవు ఆయన బిడ్డవు, ఆయన సొత్తువు. ఆయన ప్రాణము పెట్టి రక్తాన్ని నీ కొరకై ధారపోసి ఈ యొక్క చక్కని కుమారునిగా కుమార్తెగా బ్రతికే ఈ నమ్మకమైన జీవితాన్ని యేసయ్య మన కొరకే ఇచ్చినాడు. దయచేసి మరవకుండా ఆయనతో కలిగి కొనసాగే వారముగా మనం ఉందాం. ఏది ఏమైనా ప్రయాణంలో ఎన్ని ఒడదొడుకులు వచ్చినా ఆయన కొరకే బ్రతికే వారంగా నమ్మకంగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి నమ్మకమైన జీవితాన్ని యేసయ్య మన బ్రతుకుల్లో అనుగ్రహించి స్థిరపరిచి నడిపించును గాక. ఈ యొక్క చక్కని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీకు వారసులముగా ఈ లోకంలో బ్రతుకుటకు, పరలోక రాజ్యము చేరుటకు నా తండ్రి హక్కుదారులుగా మమ్మల్ని నిలబెట్టినావు. యేసయ్య, ఈ యొక్క వారసత్వాన్ని మేము నమ్మకంగా కాపాడుకునే వారంగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్షణను పోగొట్టుకోకుండా నమ్మకమైన బ్రతుకులో కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనత ప్రభావాలను నీకే ఆరోపిస్తూ, అయ్యా నిన్ను విడిచిపెట్టి ఇంకా దూరంగా ఎవరైనా ఉంటే దయతో వారిని సరిచేసి నీ వైపుకు నడిపించుకోమని, నా తండ్రి నీ సిలువలో నా తండ్రి బహుబలంగా నిలబెట్టుకొనమని, నీ విశ్వాసంలో నా తండ్రి ఇక సన్నిధానంలో వాక్యములో లోతులో నడిపిస్తూ నాయన నీకు వారసులుగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినదీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని నీ కొరకే బలపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.